అందరికీ నమస్కారం. ఘోర విషాదం. గ్యాస్ పేలి 15 మంది ప్రాణాలు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నంద్యాల జిల్లా చాపిరేవుల గ్రామంలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. అయితే మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనలో దినేష్, సుబ్బమ్మ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా రాత్రి నుంచే గ్యాస్ లీక్ అయినట్లు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున వంట చేస్తున్న సమయంలో సిలిండర్ పేలినట్లు తెలుస్తోంది. రాత్రిపూట ఇంట్లో గ్యాస్ సిలిండర్ సరిగ్గా ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్ ఇల్లంతా వ్యాపించింది. ఈ తెల్లవారుజామున సుబ్బమ్మ లైట్ వేయడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. భారీగా శబ్దం చేస్తూ 2 ఇళ్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో సుబ్బమ్మతో పాటు దినేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు పడ్డారు. అయితే చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బందికి కూలిన ఇంటి శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉన్నాయనే అనుమానంతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో గ్రామస్తులు భయంతో వణికిపోయారు. కాగా ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.